సో హే గా వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. సో మార్నింగ్ నుంచి అయితే ఫుల్ అండ్ ఫుల్ గిరాకుండా గైస్. ఇప్పుడు ఇంటికి వచ్చిన టైం చూస్తాం మాత్రం ఆల్మోస్ట్ 4 అవుతుంది. సో మా ఇంట్లో ఏం చేస్తుందో చూపిస్తాను. సో టైం వచ్చేసి మాత్రం ఎగ్జాక్ట్ 4-5 అవుతుంది గైస్. సో యాజ్ యూజువల్ మా ఇంట్లో మొత్తం సీరియల్ చూసుకుంటే మమ్మీ బిజీ ఉంది. సో డాడీ మాత్రం నాకు లంచ్లో స్పెషల్ తెలిసిన క్యారెట్ కీరా ఇంకా వైట్ రైస్. సో గుడ్లు మనకి తెలియదు, ఉడకబెట్టుకుని తింటానో ఆమ్లెట్ వేసుకుని తింటానో తెలియదు. సో ఈ పతంగులు మాత్రం మా మమ్మీ ఒకటే మొత్తుకుంటుంది, ఎవరికని ఇచ్చేసి ఆడ ఒకటి ఉంది, ఆ కింద ఒకటి ఉంది, మొత్తం 3 ఉన్నాయి గాయస్ పతంగులు. సో పండుగనే అయిపోయింది, ఎగిరేయాలని 3 కూడా లేదు. సో మాంజ చూడొచ్చు అక్కడ ఒక వైట్ డబ్బా ఎంత చుట్టి పెట్టారు మా మమ్మీ అయితే. సో ఎవరికి ఇవ్వమన్నా పిల్లలు కూడా స్కూల్కి వెళ్తున్నారు కదా గాయస్. సో ఈ బాక్స్లో ఏముంది అంటే ఖతం అయిపోయినా మొత్తం ఏం లేవు. సో సీరియల్ అయితే ఫుల్ అంటే ఫుల్ ఇంట్రెస్టింగ్గా నడుస్తుంది మా ఇంట్లో మాత్రం. డిస్టర్బెన్స్ చేయడం నాకు ఎలాంటి ఇష్టం ఉండదు. సో బయట చూడొచ్చు మా ఇంటి బయట ఈరోజు మాత్రం ఎండ ఫుల్ అంటే ఫుల్ ఉంది. చలికాలంలో ఎండ కొడుతుంది, ఎందుకంటే ఇది ఎండింగ్ అనుకుంటా, చలికాలం ఎండింగ్ కాదా గాయస్. సో ఎండ మాత్రం టెంపరేచర్ బాగానే ఉంది. సో మేము పెట్టిన మనీ ప్లాంట్ చూడొచ్చు కదా, మనీ ప్లాంట్ రోజు ఎంత పెరుగుకుంటూ అవుతుంది. సో మా టార్గెట్ ఇక దీనంత కావాలని అవుతుందిగా చూడాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇలా సగం అయితే అయిపోయింది గాయస్. తెచ్చినప్పుడు చిన్నగా ఉండే. సో ఇదైతే మన ఇది ఏం పువ్వు అంటారు గాయస్, వైట్ కలర్ పువ్వు చెట్టు. సో దీనికి పువ్వులు అయితే కావో మాకైతే నమ్మకం లేదు గాయస్. ఒక్కొక్కసారి మంచిగా అయితే ఒక్కొక్కసారికి ఏం కావు. సో అది మాత్రం తెలిసిందే. కొబ్బరి చెట్టు నాకు చిన్నప్పటి నుంచి చూస్తున్నా గాయస్. ఆ కొబ్బరి చెట్టు అంతే హైట్ ఉంది, పెరుగుతలేదు, అది కింద పడతలేదు. సో అక్కడ కూడా 2 పతంగులు ఉన్నాయి గాయస్. సో అవి తీసుకున్న ఎక్కినాము అనుకో, దిగడం చాలా కష్టం. సో చలో మనమైతే ఆకలి అయితే మనమైతే తిందాం. సో గాయస్ మనమైతే వేడి సమోసా తెప్పించిన చల్లని వెదల్లా. బయట అయితే ఇప్పుడు టైం అయితే 8:30 అవుతుంది. మా పంతులు గారు మాత్రం మంచిగా కూడా ఎంత నీట్గా చేసి పంపించాడు. ఏంది ఇక స్నాప్ వేస్తానో కొన్ని ఒళ్ళి గాయస్. ఇక ఏం చేద్దామని చెప్పండి, పంతులు గారికి ఏమైనా కాబట్టి మంచి కడుపు నిండా వెళ్తారు గాయస్ ఇంటికి. బయట కూడా ఉపవాసం ఉండి పోతారు, కానీ మావాడు కడుపు నిండా బయట ఇంట్లో పోతారు అంటే అర్థం చేసుకోండి. చెప్పండి పంతులు గారు ఏమైనా మన వ్యూవర్స్ కోసం. చూసినారా గాయస్, పెద్ద మాటలు సేమ్ చేస్తాం. రాజకీయ డాడీ తప్పు పని చేసిండు బాయ్, కొట్టి చంపేసేది ఉండే ఇలాంటి నీకు. పంతులు గారు చెప్పండి జల్లీగో. స్నాప్ ఇచ్చి ఎక్కువ ఉంటాయి గాయస్ మామూలుకి. స్నాప్ నోరు వేస్తే మొత్తం స్నాప్. నేను ఇంకొకటి పార్ట్ 2 వీడియో అప్లోడ్ చేస్తున్నా గాయస్. నెట్ ఎంత సతాయిస్తుందంటే ఆ వీడియో అప్లోడ్ అవుతారే గాయస్. నిన్న తీసింది ఇంకొకటి. సో ఇక వేడిగా తెచ్చి ఒక అర్ధగంట అయింది, ఇక చల్ల కూడా అయిపోయింది గాయస్. ఇక వేడిగా ఉంటేనే మజా ఉంటుంది కదా పంతులు. ఏం చేద్దాం చెప్పండి. ఇక తినే టైంలో గిరాకు వచ్చింది కదా, గిరాకు పెట్టుకొని తినే అలవాటు నాకైతే. గిరాకు మొత్తం కంప్లీట్ చేసిన ఇగో ఎంటికలు కూడా ఇక దులుపలే కూడా గాయస్. ఇగో చల్లగా అయిపోతుంది తిందామన్నా అంటే ఇగో చేతులు ఎంటికలు కూడా అట్లా ఉన్నాయి, కనిపిస్తున్నాయి కదా ఇగో. సో చలో మనమైతే తిందాం. సో గాయస్ టైం చూడవచ్చు 9:30 అవడానికి వస్తుంది. సో పటంగ్ మాత్రం ఎవరికి ఇవ్వాలో నాకైతే అర్థమవుతుంది గాయస్. సో మా ఇంట్లో మాత్రం అయితే సీరియల్ కూడా నడుస్తుంది ఇప్పుడు కూడా. సో స్పెషల్ వచ్చేసి గాయస్ వైట్ రైస్, మన కోడిగుడ్ల కర్రీ. సో మా డాడీ మొత్తం డజన్ గుడ్లు వేసుకొని వచ్చేసింది గాయస్. 6, 7, 8, 9, 10 4 గుడ్లతో చేసేసినారు అనుకుంటా. మా ఇంట్లో 2 గుడ్లు ఎక్స్ట్రా ఉన్నాయి గాయస్. మా మమ్మీ డాడీ మొత్తం తినైతే పడుకున్నారు, డిస్టర్బ్ చేయ వాళ్ళకి. సో మనకైతే ఫుల్ అంటే ఫుల్ ఆకలి అవుతుంది గాయస్. ఇందులో ఇంకేమున్నాయి, మిర్చీలు అనుకుంటా, మిర్చీలు అనుకుంటా గాయస్. ఎస్ మిర్చీలు ఉన్నాయి గాయస్ చూడొచ్చు. ఇట్లా పేపర్లో కట్టి పెడతారు కానీ ముంగడైతే పెట్టరు మా ఇంట్లో. మొత్తం అయిపోయినాక తెల్లారి చూస్తాం మిర్చీలు ఉంటాయి. ఇక ఏం చేస్తాను చెప్పడం, మా ఇంట్లో మా మమ్మీ డాడీ తినేసినారు. సో చాయ్ పత్తి కూడా వేసుకొని వచ్చింది మా డాడీ, కనిపిస్తుంది ఇగో. ఇంకా కవర్లో కూడా వేయలేరు. సో చలో మనమైతే జల్దీ తిందాం. టైం చూస్తే మాత్రం 9:30 అవుతుంది ఎగ్జాక్ట్. మిగతా చూపిస్తాను చూడండి. ఫైనల్లీ మన డిన్నర్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో టైం చూస్తే మాత్రం మనకైతే నిద్ర వచ్చేస్తుంది గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. గుడ్ నైట్, బాయ్.